రే పరి నో పరి పరి నో పరి ప్లీజ్. మన షీరో టోగోని మనం ఇక్కడ మా ఊర్లో వదిలేసామంటే ఇచ్చాము వేరే వాళ్ళకి. యాక్చువల్లీ ఈరోజు మనం రిటర్న్ హైదరాబాద్ వెళుతున్నామండి. వచ్చేటప్పుడు వాళ్ళతో వచ్చాము, ఇప్పుడు వెళ్ళేటప్పుడు మనం ఇద్దరమే వెళ్తున్నాము. Oh my God. ఏంటి ఎక్కడ వెళుతున్నారు మీరు? షీరో నా దగ్గర వస్తాయి. ప్రియాంక గారు ఏంటి ఇలా కూర్చున్నారండి? బాధపడకండి. రే పరి నో పరి 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 అవ్వా పరి నో పరి ప్లీజ్. Don't open the eyes. Yeah, surprise. At least your final gift है. Final gift है. Open. Okay. See, बहुत patience से you have to open it. What is it? है, twister है. Surprise. Please open. Surprise. Oh my God! My world is flying, 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 flying. Taram tenju. लाया है बहार, सपनों का प्यार, क्या कहना. We had a dog before this. She was Winnie. We had a Great Dane. She was very cute, very smart from the day one. We lost her in 5 days. She was suffering with parvo, and we could not just come out of the dilemma. Asala baita ralemu. 5 days, the way she suffered, danikanna ekku mem suffer ayyamu. Makanna ekku ayi untadi blood vomiting ani enni chusindi papa 2 months pilla. After that it was too difficult because ప్రతి ఒక్క చోట ఇంట్లో అదే గుర్తొస్తుంది నాకు. It was very difficult. Thank you so much. Who got it? Shivu. Shivu, please come here. No, where are you? Shivu, come Shivu. Shivu. Please Shivu. Shivu. ఎలా ఉంది పప్పీస్? ఎప్పుడు తెచ్చారు? New 2 members in the family, man. నేనే తెచ్చాను. నిజంగా నువ్వు అప్పుడప్పుడు అనేవాడు కదా నాకు విని చాలా గుర్తొస్తుందని. సో దీస్ 2 ఆర్ యువర్ బిగ్గెస్ట్ గిఫ్ట్ ఫర్ యువర్ బర్త్డే. ఎలా ఉంది నీ ట్రెజర్ హంట్? Thank you so much. Thank you Super everybody. Thank you so much. They're very cute. Oh shit! పిల్లలకి ఫుడ్ ఇవ్వడానికి ఎవరు లేరు, నేను లేవాలి. అన్ని పనులు నేనే చేయాలి రోజు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్.
ముగ్గురికి వేరే వేరే ఫుడ్ ఉంది అనమాట. Shiro has a different food because of his diet. Pearl has a different food. Togo has a different food. మా రిచ్ పిల్లలు తెలుసా మీకు? ఏంటి వాట్ అరవకు, వీళ్ళు పొద్దున్న లేవగానే అరుస్తూనే ఉంటారు ఎందుకంటే దే వాంట్ ఫుడ్ బట్ దే డోంట్ నో దేర్ ఇస్ అ ప్రాసెస్. చూడండి, నేను కూడా ఎప్పుడే లేసాను. అన్ని పనులు నేనే చేయాలి. నేనే కాదు, ప్రియాంక గారు కూడా చేయాలి. అండ్ వీళ్ళు మా పిల్లలు సుస్సు పోటీ ఇవన్నీ మనమే క్లీన్ చేయాలి. ఇతను ఎవరు మీకు తెలుసా? ఇతను మా టోగో. సుస్సు చేస్తాడు, టచ్ చేసే సుస్సు చేస్తాడు. సో ఇప్పుడు చాలా ఆకలి, ఇంకా వెయిట్ వద్దు. సారీ గుడ్ బాయ్. చార్లీ నీ అడుగుల నా పయనం నువ్వే. చూడండి ఇక్కడ ఎలా చేస్తాయి. ఎందుకయ్యా లోపల ఉంది కదా సుస్సు చేయడానికి, బయట ఎందుకు చేస్తావు? ఏ భగవాన్, పొద్దున లేచి మనం ఈ సుస్సు బాటిల్ క్లీన్ చేయాలన్నమాట. మంచి కంపు వాసన. ఇప్పుడు మా షిరో పాల్ టోగోది సుస్సు పొడి క్లీన్ చేయాలంట నేను. సో వాళ్ళ పిల్లలే. ఆల్ ది బెస్ట్. సో ఐ క్లీన్ దట్ థింగ్ సుస్సు నౌ. మై గాడ్, నువ్వు ఏదైనా ఇప్పుడు సుస్సు చేస్తే మాత్రం నేను వదలలేదు. నేను కోరుకుంటున్నా ప్రేక్షకుల కోరిక మీద సుస్సు చేయటం. షీరో పాల్ ముగ్గురు చేయండి. షీరో ఆల్రెడీ పోసేసాడు కింద, చూడండి సుస్సు ఉంది. షివ్ యు హావ్ టు క్లీన్ ద ఫ్లోర్ ఆల్సో. కాంపిటీషన్ లో సుస్సు పొడి చేస్తారన్నమాట. ఇప్పుడు ఉన్నారు కదా, నేను ఎక్కువ సుస్సు చేస్తాను, నేను ఎక్కువ పొడి చేస్తాను, కాంపిటీషన్ లో చేస్తాను. నాట్ అ గుడ్ గర్ల్ పల్. మా పాల్ ని ఈరోజు తీసుకుని వెళ్తున్నాను. నేను ఏడవద్దని చాలా ప్రయత్నిస్తున్నాను నార్మల్ గా ఉండడానికి, కానీ షీరోనే చాలా ఎక్కువ ఓవర్గా ఇది చేస్తుంది. ఎవరో నువ్వు ఎదురైన తొలి సహచరిన. షీరో వాడు ఎక్కడ తీసుకెళ్ళిపోతాడా? షీరో సారీ. 1 year మిగిలాను ప్రశ్నలా. ఇంత ఉంది, అప్పుడు తెచ్చుకున్నాము. వర్షం పడుతుంది, చూసుకో. లోపల తీసుకున్నాను. పాప వెళ్ళిపోయింది. దేవుడు కూడా ఏడుస్తున్నాడు నిజంగా. పరినో ప్రియాంక గారు గుడ్ బాయ్. ప్రియాంక గారు ఎందుకు ఏడుస్తున్నారంటే మనం షీరో టోగోని మన ఊరికి తీసుకెళ్తున్నాము. మన ఊర్లో మన అమ్మ దగ్గర మన రిలేటివ్లో ఒక ఫార్మ్ హౌస్ ఉంది. మా ఊర్లో మా రిలేటివ్ ఫార్మ్ హౌస్లో షీరో టోగోని పెట్టడానికి వెళుతున్నాము. ఎందుకంటే తర్వాత చెప్తాము. మళ్ళీ ఇప్పుడు చాలా లేట్ అయిపోయిందండి, ఎప్పుడో బయలుదేరాల్సింది. సన్సెట్ అయ్యే ముందే మనం మా ఊరికి వెళ్ళిపోవాలి. సో ఇక్కడ నుంచి 600 kilometers. సో పోతూ దారిలో మాట్లాడుకుందాం. పరి కమోనయా, లెట్స్ గో ప్లీజ్. డోంట్ వరీ, మళ్ళీ ఒక సంవత్సరంలో మళ్ళీ తిరిగి తీసుకొస్తాం మేము షీరో టోగోని, ఓకేనా? డోంట్ వరీ.
జర్నీ స్టార్ట్ అయిందన్నమాట. ఆ శివ్ కుమార్ డ్రైవర్ అన్న ముందు కూర్చొని డ్రైవ్ చేస్తున్నాడు పాపం. ఎందుకంటే నేను ముందు ఎవరితో కూర్చున్నా, ఎవరిలో ఒక్కడితో కూర్చున్నా ఇంకొకడు జంప్ చేసుకొని ముందుకు వస్తాడు కాబట్టి వెనకాల కూర్చోవాల్సి వస్తుంది. ఏంటి నాకు డ్రైవింగ్ కి ఇబ్బంది అవుతుంది కాబట్టి నేను ప్రియాంక గారిని వెనకాల కూర్చోబెట్టాను. అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ ప్రియాంక గారు ఏడవట్లేదు ఇప్పుడు, షీ స్మైలింగ్. అండ్ డోంట్ వరీ, మరి అందరికి చెప్పు మనకి ఏం ప్రాబ్లం అయింది, ఎందుకు మనం షీరో టోగోని మా ఊర్లో వదిలేస్తున్నాము. అది కూడా ఏంటంటే వదిలేస్తున్నామంటే మా అమ్మ, నా చెల్లి అందరూ అక్కడే ఉంటారు, నా ఫ్యామిలీ అందరూ అక్కడే ఉంటారు. సో ప్రతి సండే, సో ప్రతి కావాలంటే రోజు వెళ్ళి నా చెల్లి చూస్తూ వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే 1 సంవత్సరం మాత్రమే, సంవత్సరం తర్వాత మళ్ళీ మేము షీరో టోగోని మళ్ళీ మా ఇంటికి తీసుకొస్తాము. ఎందుకు సంవత్సరం తర్వాత అనేది అది మనం ఇప్పుడే చెప్పలేము. బట్ సంవత్సరం తర్వాత మన షీరో టోగో మళ్ళీ మన ఇంటికి వచ్చేస్తాయి. ఓకేనా? ఓకే పరి? ఓకే, యూ డోంట్ క్రై నౌ. సో బేసిక్ గా ప్రాబ్లం ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ మధ్యలో సీట్ లేదండి. ఇక్కడ సైడ్ లో ఇక్కడ ఒక రెక్లైనర్ సీట్, ఇక్కడ ఒక సీట్ ఉంది. కానీ నాకైతే సీట్ లేదు. వీడొక సీట్ తీసేసుకున్నాడు. నేను మధ్యలో ఇక్కడ ఖాళీ స్పేస్ లో దొరుకుతున్నాను అన్నమాట. హలో సార్, మీ టికెట్ చూపించండి సార్. హలో, కూర్చుండిపోయాడేంటి? ఫుల్ సీట్స్. అర్రే దేవుడే, నాకు సీట్ లేదా మీ కార్ లో? హలో సార్, ఏం జరుగుతుంది ఇక్కడ? కార్ ఈ రోజు ఓన్లీ షీరో టోగోకి నా కోసం మాత్రమే, నువ్వు ఎక్స్ట్రా మెంబర్ వచ్చావు. మరి సీట్ ఇక్కడ ఖాళీ ఉంది కదా, ఇక్కడ కూడా సామాన్లు పెట్టినావు ఏంటి? నువ్వు ఇక్కడికి వచ్చి కూర్చుంటే వాళ్ళు అన్ని ఇబ్బంది పెడతారు కదా. అయినా వినట్లేదురా, అస్సలు వినట్లేదు. ఇదిగో మంచిగా కూర్చుండిపోయాడు. అట్లుంటది మనతో. ఏం లేదండి, నా 2 గుండెకాయలు కదా, కొంచెం ఏడుపు వస్తుంది. అంటే 3 to 4 years ఈ జర్నీ. అండ్ సడన్ గా వీళ్ళని ప్రతిరోజు చూడలేము నా పక్కన అని. అంటే అఫ్ కోర్స్ వీడియో కాల్స్ లో చూస్తూ ఉంటాము, బట్ మన నుంచి దూరం వెళ్తున్నాయి కదా అని ఒక బాధ అంతే. ఎందుకంటే తీసుకొచ్చేటప్పుడు ఎంత ప్రశాంతంగా తీసుకొచ్చాము, ఎంత హ్యాపీగా తీసుకొచ్చాము, అదే బాధ ఇప్పుడు వీళ్ళని అంటే ఒక 1 year చూడలేం కదా అని ఒకటి ఉంది. బట్ ఎస్, నాకు ఇంకా బెల్గాం వెళ్ళే ఇంకొక ఏంటి రీజన్ దొరికింది. బెల్గాం ఎందుకు వెళ్ళాలి ఫాస్ట్ గా. అఫ్ కోర్స్ మమ్మీ, పప్పా, చెల్లి వాళ్ళు ఉండేవాళ్ళు, కానీ దానికన్నా ఈగర్ గా ఇంకా మా పిల్లల్ని చూడడానికి వెయిట్ చేస్తాను. ఇదిగో మా 2 పిల్లలు నన్ను అర్థం చేసుకొని, మమ్మీని అర్థం చేసుకొని ఒకే సీట్ లో. అర్రే దేవుడా, ఇప్పుడే ఆలోచిస్తున్నా, అర్థం చేసుకొని వెళ్ళిపోయావులే అని. టొగడియా గుడ్ బాయ్. ఇది వీడైతే మంచిగా కూర్చుండిపోయాడు. కిందికి వెళ్ళిపో. వెరీ గుడ్, గో కిందికి వెళ్ళిపో. మంచిగా అక్కడ పిల్లో పెట్టాను, కూర్చో. ఇదేంటిరా పోజు? కిందికి వెళ్ళి మళ్ళీ పైకి వచ్చాడు. ఆడిపిస్తున్నారు శివ వీళ్ళని, నాతో ఆడుకుంటున్నారు. సీట్ ఇస్తున్నట్టు ఉన్నది, సీట్ దొరికింది బాబోయ్ అని అనుకుంటే ఇదిగో 2 పడ్డాడు. బ్రేక్ అంటే అరే వీళ్ళు సర్కస్ జరుగుతుంది షీరో డ్రామాక. నీ బరువు నేను మొయ్యలేనురా బాబు. అది స్టార్ట్ అయ్యాడు. అమ్మో, కాళ్ళు ఎక్కట్లేదు కానీ రావాలి. వాడు కూర్చుండిపోయాడు గుడ్ బాయ్ లాగా. గుడ్ బాయ్, గుడ్ బాయ్. అమ్మో, ఇప్పుడే ప్రయాణం స్టార్ట్ అయింది. ఇంకా 8 to 10 hours అనుకుంటా. షూ 10 or 12? 10 hours జర్నీ అంట. సో జర్నీ 10 hours ఎలా మోస్తారో నాకైతే తెలీదు. నా కాళ్ళు మొత్తం తొక్కేస్తున్నారు వీళ్ళు. అమ్మా, ఒరే ఏం చేస్తున్నావు? ఏంటిది? ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు. పడ్డా చూడు నాతో ఇట్లా చేస్తే పడతావు. Let's enjoy the journey, guys. This is going to be a crazy ride.
వామిట్ చేశాడు. వామిట్ చేస్తే కార్ ఒకలాగా ఉంది, బట్ పాపం కొంచెం అన్ఈజీ ఫీల్ అవుతున్నాడు కాబట్టి ప్యూక్ చేసేసాడు. ఇట్స్ ఫైన్, అట్లీస్ట్ నౌ హీ ఫీల్ బెటర్ అనేది. We just cleaned the car and we are still going on to Belgaum. వీళ్ళని పడుకోబెట్టే లోపు నేను పడుకుండి పోతాను తప్ప వీళ్ళైతే పడుకోరు. పడుకోవు కదా నువ్వు? పడుకో. ఏం జరిగిందంటే ఇక్కడ పెద్ద యాక్సిడెంట్ జరిగినట్టుంది. ఓ గాడ్, ప్లీజ్ బీ కేర్ఫుల్. ఇక్కడ ఏదో జరిగింది. ఓ మై గాడ్, ఏంటిది? షిట్ మ్యాన్, ప్లీజ్ ఆరామ్సే నడుపు ప్లీజ్ శివు, నాకు భయం వేస్తుంది. ఓ ఇక్కడే హాస్పిటల్ ఉందంట, పిల్లలు ఉన్నారు, మళ్ళీ నాకు చాలా ఇదిగా ఉంది, కొంచెం భయం వేస్తుంది. హైవేస్ మీద ఎస్పెషల్లీ. యా, హాస్పిటల్ పక్కనే జరిగిన. ఐ హోప్ ఎవ్రీబడి ఈస్ ఫైన్. ప్రే టు గాడ్. సో మా ప్రయాణం అయితే జరుగుతుంది ప్రస్తుతానికి. రైట్ నౌ ఆఫ్టర్ 3 hours ఆఫ్ డ్రైవింగ్, 4 hours అనుకుంటా. నౌ ఐ హావ్ గాట్ సమ్ సీట్, ప్లేస్ టు సిట్. పాపం మా షీరా సాక్రిఫైస్ చేశాడు, కింద కూర్చున్నాడు, అంటే నించున్నాడు. వీడేమో ఆ చిన్న ప్లేస్ కోసం, ఆ చిన్న బొమ్మ కోసం ఆక్రమించేశాడు సీట్ ని. అండ్ ఇప్పుడు నేను కూర్చున్నాను. శివేమో నాతో మాట్లాడు అంటున్నాడు. కానీ ప్రియాంక గారు ఏంటంటే అండి, ఎప్పుడు చూసినా, అందుకే నాకు ప్రియాంక గారితో కార్లో వెళ్ళడం అంటే ఇష్టం లేదు అసలు. ఆవిడ కార్ లో కూర్చుంటే అయిపోయింది, మాట్లాడుతుంది అసలు. ఏంటంటే ఓమిట్ వస్తుందంట. ఓమిట్ నాకు నాజియా ఉందండి కార్ లో. చాలా మందికి నాజియా ఫీల్ ఉంటుంది. ఆగు నువ్వు. చాలా మందికి వామిటింగ్, ప్యూకిష్ ఫీలింగ్ వస్తుంది కార్ లో. సో ఆ నాజియా ఉన్నప్పుడు మనం ఏం చేయలేము. దట్స్ ఇన్బిల్ట్ ప్రాబ్లం. మనం అది ఎంత ఇది చేసినా, ట్రై చేసినా అది పోదు. సో దాని వల్ల శివు చాలా ఇరిటేట్ అయిపోతాడు. మళ్ళీ ఇరిటేట్ మరి ఎలా అయిపోవని చెప్పండి. నేను ఇప్పుడు డ్రైవ్ చేస్తున్నాను, నాతో ఎవరైనా మాట్లాడుతూ ఉంటే నాకు కూడా కొంచెం టైం పాస్ ఉంటుంది, డ్రైవింగ్ చేస్తుంటాను. ఒక సాంగ్ పెట్టట్లేదు, మాట్లాడట్లేదు, ఏం లేదు. నువ్వు పెట్టాలి ముందు. ఎవరు కూర్చున్నాడు? నువ్వు నోర్మై మొహం పగిలిపోద్ది. 1 hour later. పద ఒక్కొక్కరు నీవు. ఓకే, ఆరామ్సే లీవ్ ఇట్. ఓకే శ్రీరామ్. ఎక్కడో కొత్త ప్లేస్ వచ్చినట్టు ఉంది వీళ్ళిద్దరికి. ఎంత కష్టం అంటే నిజంగా రెండు డాగ్స్ ని 600 kilometers తీసుకువెళ్ళడం ఫస్ట్. అంటే చిన్నప్పుడు తీసుకొచ్చాం మేము వీళ్ళని, ఇంత పెద్దవాడు అయ్యాక ఫస్ట్ టైం 600 kilometers తీసుకువెళ్తున్నాము. మై గాడ్. పరి, హౌస్ ద జోష్? సో ఇప్పుడు ఎక్కడో మనం ఒక మంచి బ్యూటిఫుల్ కాటేజ్ లాంటి రెస్టారెంట్ లో ఆగామన్నమాట ఫుడ్ తినడానికి. శివ్ ఇక్కడ ఆల్రెడీ వచ్చి తినేసి వెళ్ళాడంట ముందు. చాలా బాగుందంట. శివ్ అక్కడ బాతులు ఉన్నాయి, మళ్ళీ వీళ్ళు అరుస్తారు చూడు, ఎంత క్యూట్ గా ఉన్నాయి అవి. గుడ్ బాయ్, సిట్ డౌన్. వాళ్ళు మొత్తం పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాయి. వాడు వెళ్తున్నాడు వాళ్ళే అని. మెంటల్ మాకు పని పాటలు లేవు. ఇక్కడ వీడు ముందుకెళ్ళి క్యాట్ లాగా కూర్చున్నాడు శివు దగ్గర. షీరో, మమ్మీ అంటే ఇష్టం లేదా షీరో నీకు? లేదు, నాకు నాన్న అంటే ఇష్టం ఉంటున్నట్టు. అన్ని నువ్వే అన్ని చెప్పేసేయాలి. ఏం కాదు, వాడే చెప్తున్నట్టు. ఇక్కడ వచ్చి కూర్చున్నాడు. వాడికి ఏం లేదు, వాడికి షీరో నా ఒళ్ళ మీద వచ్చి కూర్చున్నాడు కదా, అందుకని కోపం వచ్చి అక్కడికి వెళ్ళిపోయాడు కదా. చేస్తున్నాడు నీకు.
వాడు. అయ్యో శివ దగ్గర కూర్చుంటే శివులాగానే అయిపోతావు వదిలే. అందుకే గొర్ర చేస్తున్నావు శివులాగా నా మీద. పర్లేదులే, నేను మా బేబీ బాయ్ మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం ఇక్కడ కదా. షీరా గుడ్ బాయ్. సీట్ బెల్ట్ వేసుకొని కూర్చున్నాడు బావాడు. హాయ్ సెలబ్రిటీ మా బేబీ. మంచిగా సీట్ బెల్ట్ వేసుకున్నావు. ఎక్కడ వేసుకున్నావురా నువ్వు? అయ్యో వీడి ఇక్కడి నుంచి పాపం ఇంకా చిన్నోడు వాడెళ్ళి కూర్చుండిపోయాడు. నేను ఇంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నాను, నన్ను కూర్చోబెట్టలేదని బాధపడుతున్నాడు ఇక్కడ నుంచి. అయ్యో పిల్లలు గోల. అమ్మా మంచి చాయ్ కావాల్సింది. 2 hours later. వచ్చేసాడు ఫైనలీ. గుడ్ బాయ్. హాయ్ అండి. సో మన షీరో టోగోని మనం ఇక్కడ మా ఊర్లో వదిలేసామంటే ఇచ్చాము వేరే వాళ్ళకి. యాక్చువల్లీ ఈరోజు మనం రిటర్న్ హైదరాబాద్ వెళుతున్నామండి. వచ్చేటప్పుడు వాళ్ళతో వచ్చాము, ఇప్పుడు వెళ్ళేటప్పుడు మనం ఇద్దరమే వెళ్తున్నాము. అసలు వెళ్లే బుద్ధి కావట్లేదు, కానీ ఏం చేయలేక ఇప్పుడు బికాజ్ పని కూడా ఇంపార్టెంట్ అండ్ ఏం చేసినా మన పిల్లల కోసం మన ఫ్యామిలీ. యాక్చువల్లీ ఈ రోజు వెళ్లాల్సింది వాళ్ళని చూడడానికి, బట్ ఏంటంటే మన నుంచి దూరం అయ్యారు. ఆల్రెడీ ఆ ట్రామాలో వాళ్ళు ఉంటారు. ఇప్పుడు వాళ్ళ వేరే ఫ్యామిలీతో వాళ్ళు కలిసిమెలిసి ఉండాలంటే కొంచెం మనం వాళ్ళ నుంచి దూరంగా ఉండాలి. వాళ్ళకి కొంచెం స్పేస్ ఇవ్వాలి వాళ్ళతో కలిసిపోవడానికి. సో అందుకే ఈరోజు మనం కలవడానికి వెళ్ళట్లేదు. మనం త్వరలోనే మళ్ళీ మా ఊరికి వచ్చినప్పుడు ఫస్ట్ మనం వెళ్ళి చూడటమే మన షీరో టోగోని. అప్పుడు కూడా ఒక మంచి వీడియో చేస్తాము, మీరు చూడండి. సో అందుకే ఈరోజు వెళ్ళట్లేదు. ప్రియాంక గారు అయితే 2-3 రోజు అయింది ఏడ్చి నైట్ అంతా ఏడుస్తారు. ఆవిడ ఏడవడం అని కాదు, పాపం వాళ్ళేం ఆలోచిస్తూ ఉంటారు కదా అని నాకు బాధగా ఉంది. మనకు పెద్దగా ఉండదు, మనకు చాలా పనులు ఉంటాయి. వాళ్ళ మైండ్ లో అదే తిరుగుతూ ఉంటుంది. వీళ్ళు ఎందుకు మమ్మల్ని వదిలేశారు, మేము ఏం చేసామని మమ్మల్ని వదిలేశారు. నేను ఆ బాధలో ఎక్కువ ఉన్నాను. బట్ ఐ థింక్ వాళ్ళు అక్కడ హ్యాపీగా ఉంటారు అని అనుకుంటున్నాను. మీకు కూడా ఎందుకు అంటే మీ ఇంట్లో మేడ్ ఉంది కదా షీరో టోగోని చూసుకోవడానికి, ఎందుకు వదిలేశారు చాలా క్వశ్చన్స్ రావచ్చు. మా మేడ్ కొంచెం వాళ్ళ పిల్లలు ఉన్నారు, 2 అబ్బాయిలు ఉన్నారు ఆవిడకి. సో వాళ్ళు కూడా పెద్దవాళ్ళు అవుతున్నారు, చాలా రెస్పాన్సిబిలిటీస్, ఇంట్లో ఎవరు చూసుకోవడానికి లేరు అని అన్నప్పుడు ఆవిడ్ని ఇంటికి పంపించేసాము. అమ్మ వెళ్ళండి, మీరు మీ పిల్లలతో ఉండండి, అక్కడే ఏదైనా పని చూసుకుని అక్కడే వర్క్ చేయండి. బికాస్ ఆవిడ కూడా ఇబ్బంది అవ్వకూడదు కాబట్టి అలా చేశాము. మళ్ళీ అలాంటి ఒక మేడ్ దొరకడం చాలా కష్టం. నేను చాలా వెతికాను, బట్ దొరకడం చాలా కష్టం కాబట్టి ఆవిడ్ని కూడా ఇబ్బంది పెట్టక మన షీరో టోగోని, ఎందుకంటే నేను ప్రియాంక గారు షూటింగ్ వెళ్ళిపోతే సాయంత్రం దాకా ఎవరు ఉండరు, వాళ్ళని చూసుకోవడానికి ఇంట్లో ఎవరైనా ఉండాలి కాబట్టి ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతాము, లేట్ నైట్ వస్తాం కాబట్టి టైం టేబుల్ ఏమి. అండ్ ఒకరు ఉంటే ఎలాగో మేనేజ్ చేసేవాళ్ళం, కానీ 2 ఉన్నారు మన దగ్గర షీరో టోగో. పెద్దోళ్ళు షూటింగ్ కి కూడా తీసుకెళ్ళలేము. ఈ ఒక్క రీజన్ వల్ల మనము షీరో టోగోని మన నుంచి దూరం చేసుకోవాల్సి వచ్చింది. డోంట్ వరీ 1 year, జస్ట్ 1 year కోసం మాత్రం. 1 year తర్వాత మళ్ళీ మన షీరో టోగోని మనం మా ఇంటికి తీసుకువెళ్ళిపోతాము. సో కమాన్, మనం ఇప్పుడు యాక్చువల్లీ ప్రియాంక గారు అంటే నాకు హైదరాబాద్ వెళ్ళాలని లేదు, ఆ ఇంట్లో వాళ్ళు లేకుండా నేను ఉండలేను, ఎప్పుడు వాళ్ళు ఉంటే కళకళ ఆడిపోతుంది ఆ ఇల్లు, ఇప్పుడు ఎవరు లేకుండా సైలెంట్, అది నేను తీసుకోలేను, వాళ్ళు ఉన్న మెమరీస్ నాకు అక్కడ నేను ఏడుస్తాను అని ఆవిడ చాలా చెప్తుంది. కానీ వేరే ఆప్షన్ అయితే లేదు. సో ఇప్పుడు మనం హైదరాబాద్ వెళ్ళిపోతున్నాము.
సో మన షీరోటోగోని నేను ప్రియాంక గారి బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చాను. అక్కడి నుంచి జర్నీ అంతా మీరు ఈ వీడియోలో చూసి ఉంటారు. సో ప్లీజ్ బ్లెస్ మన షీరోటోగో, ఎక్కడ ఉన్నా బాగుండాలి. వాళ్ళని పెట్టుకున్న వాళ్ళు చాలా మంచిగా చూసుకోవాలి. సో ప్లీజ్ మీ బ్లెస్సింగ్స్ మన షీరోటోగోకి ఇవ్వండి. కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. నెవర్ ఎండింగ్ టేల్స్ లో ఎంటర్టైన్మెంట్ తగ్గేదలే. ఈ రోజు లేదు ఎంటర్టైన్మెంట్.